నాన్ వర్కింగ్ బెనిఫిట్ 3 ఉన్నాయి, వర్కింగ్ బెనిఫిట్ ఒకటి ఉంది. ఇది ఒకటి చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లైడ్ లో చూద్దాం, రెఫర్ చేస్తే ఏంటి బెనిఫిట్ తర్వాత విషయం. ఫస్ట్ చూడండి, యూ విల్ గెట్ 43,000 USDT ఆటో పూల్ ఇన్కమ్. అంటే మనకి ఆటో పూల్ ఇన్కమ్ $43,000 అంటే అప్రాక్సిమేట్లీ 40 లక్షలు వేసుకోవచ్చు. ఇక్కడ మనం స్లైడ్ ఎండ్ లో, ఈరోజు ఈ స్లైడ్ ఎండ్ లో డిసైడ్ అవుతుంది అందరికి ఆటో పూల్ వస్తుందా లేదా. అందరికి ఆటో పూల్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, అందరికి ఆటో పూల్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్లో ఎవరు వస్తున్నారో వాళ్ళకి కొద్దిగా బేగ్ వస్తుంది, లాస్ట్కి వచ్చిన వాళ్ళకి కూడా ఆటో పూల్ వస్తుంది. అది ఎలాగొస్తుందో నేను ప్రూఫ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 లక్షల ఆటో పూల్ ఇన్కమ్ ఉంది. దాంతోపాటు ఇది నాన్ వర్కింగ్, మనం జాయిన్ అయినాం ఫ్రీగా, $20 ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇన్కమ్ ఆటో పూల్ అన్ని కంపెనీల్లో, నేను ఇప్పుడు వరకు 33 సంవత్సరాలు అన్ని కంపెనీలు వర్క్ చేసి ఉన్నాను. ఏ కంపెనీలో అయినా ఆటో పూల్ తీసుకెళ్లాలంటే మీరు జాయిన్ అయిన తర్వాత 3, 4, 5, 6 ఒక రూల్ ఉంటుంది. ఇందరికి జాయిన్ చేస్తే 5 రెఫర్ చేస్తేనే, 6 రెఫర్ చేస్తేనే మీ ఐడి ఆటో పూల్కి వెళ్తుంది అని రూల్ ఉంటుంది. ఇక్కడ నో రూల్, ఏంటి కండిషన్స్ లేదు. మీరు జాయిన్ అవగానే మీ ఐడి ఆటో పూల్కి ఎంట్రీ అయిపోయింది. 8 లెవెల్స్ ఇన్కమ్ ఉన్నాయి. 8 లెవెల్స్ లో చార్ట్ చూద్దాం. ఆటో పూల్ చార్ట్ ఎలాగొస్తుందో ఆటో పూల్ చార్ట్ ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత ఇక్కడికి వస్తాం. ఆటో పూల్ ఫస్ట్ ఇన్కమ్ అదే, అందరికి అదే నచ్చుతుంది, అందుకే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇది అవుతుంది ఆటో పూల్ చార్ట్, పూల్ ఇన్కమ్. సార్ స్లైడ్ క్లియర్ కనిపిస్తుందా వర్మ గారు? సార్ చాలా క్లియర్ కనబడుతుంది, క్యారీ ఆన్ సార్. ఓకే, ఈ ఆటో పూల్ చార్ట్ ధ్యానంగా వినండి. ఇది 4 మెట్రిక్స్ లోను ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్ డిజైన్ అయిపోయినది. దీనిలో మనం చేసింది ఏంటి లేదు. ఎవరు ఎర్లీ వస్తారో ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్ ఒక్కడి కింద 4, 4 కింద 16, ఆ తర్వాత 64, 256, 1024, 4096 అలాగా టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ సరిగ్గా ఆర్గనైజ్ వేలోను ఆటోమేటికల్లీ సజాయిస్తుంది. అందుకే దీని పేరు ఆటో పూల్. సో మనం జాయిన్ అయిన తర్వాత మన కింద ఎప్పుడు 4 వస్తారు, మనం చేయలే పని. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఇండియా బయట నుంచి జాయినింగ్స్ అవుతున్నారు మనుషులు. సో మన ఆర్డర్ ఎప్పుడు వస్తుందో, మన కింద 4 ఎప్పుడు ఫిల్ అవుతారో మనకి $2 వస్తుంది. ఆ 4 కింద 4 ఎప్పుడు ఫిల్ అవుతుందో అంటే మన సెకండ్ లెవెల్ 16 అవుతుంది. ఆ 4కి 4 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది, మనకి 16 అవుతుంది సెకండ్ లెవెల్. అప్పుడు $8 వస్తాయి. థర్డ్ లెవెల్ ఫిల్ అవుతాయి $64, $32. ఫోర్త్ లెవెల్ ఫిల్ అవుతాయి $256, $128. ఫిఫ్త్ లెవెల్ ఆటో పూల్ ఫిల్ అవుతాయి 1024 మెంబర్స్ అవుతారు, $512. సిక్స్త్ 4096, $2048. సెవెంత్ 16,384, $8192, $8,192. 8వ లెవెల్ అన్నికంటే పెద్ద ఆటో పూల్, లాస్ట్ ఆటో పూల్ 65,536 మెంబర్స్. 8th పూల్ కంప్లీట్ అవుతాయి, మనకి $32,768 వస్తుంది. ఈ టోటల్ డాలర్స్ కలుపుతారంటే $43,690 అవుతుంది, అప్రాక్సిమేట్లీ 42 లక్షలు. సో 42 లక్షలు ఇన్కమ్ ఆటో పూల్లో దొరుకుతుంది, అంటే ఏంటి పని చేయకుండా. కానీ అక్కడ కండిషన్ ఉంది, మీరు ఆటో పూల్ విత్డ్రా చెయ్యాలంటే, మీకు ఆటో పూల్ ఇన్కమ్ ఉంటుంది కనిపిస్తుంది, బట్ ఆటో పూల్ విత్డ్రా చెయ్యాలంటే మీరు 4 డైరెక్ట్ జాయినింగ్ చేస్తేనే విత్డ్రా చేస్తారు. సో మీరు ఫస్ట్ ఆటో పూల్ కంప్లీట్ అవునాయి, సెకండ్ ఆటో పూల్ కంప్లీట్ అవునాయి, థర్డ్ ఆటో పూల్ కంప్లీట్ అవునాయి, ఫోర్త్ కంప్లీట్ అవునాయి, 8th ఆటో పూల్ కంప్లీట్ అవునాయి. అన్ని అయిన తర్వాతే మీరు చేసిన అవుతుంది. కానీ ఏ రోజు వరకు 4 డైరెక్ట్ ఇవ్వలేదో ఆ రోజు వరకు ఆటో పూల్ విత్డ్రా తీసుకెళ్లారు. ఇక్కడ ట్రిక్ ఏంటి చూడండి, అన్నికంటే పెద్ద ట్రిక్ ఏంటి చెప్తానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 10 లక్షల మెంబర్స్ కంపెనీ MNC కాయిన్స్ ఇస్తుంది. అంటే మన MNC కాయిన్ సప్లై ఉంది, జ్ఞానం వినండి, MNC కాయిన్ సప్లై ఉంది ఓన్లీ 5 crores. 5 crore సప్లైలో మన కంపెనీ మేనేజ్మెంట్ ఫైనల్ చేసినది 2 కోట్లు MNC కాయిన్ ఫ్రీగా ఎయిర్ డ్రాప్ చేస్తుంది. ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఎవరికి? ఎవరు $20 ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేస్తారు వాళ్ళకి. సో దాని అర్థం ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారో ఫాస్ట్ గా వాళ్ళందరికీ 10 లక్షల మెంబర్స్ వచ్చిన వరకు అందరికీ నెలకు ఒక్కొక్క MNC కాయిన్ 20 months వస్తుంది. కంపెనీ ఓన్ కాయిన్ MNC కాయిన్ కదా, ఫైనాన్షియల్ కాయిన్. ఆ MNC కాయిన్ ఇప్పుడు మనది ప్రీ లాంచింగ్ ఏ డేట్ లో అయింది? 25th జూలైలో. అంటే ఒక 2 రోజుల తర్వాత 1 month కంప్లీట్ అవుతుంది. అంటే కంపెనీ జాబ్ స్టార్ట్ అయ్యి ప్రీ లాంచింగ్ స్టార్ట్ అయ్యి 1 month అవ్వలేదు,
ఎంఎన్సి కాయిన్ వాల్యూ $1 నుంచి $6 వచ్చింది. అంటే ఏ లెవెల్లో గ్రోత్ అవుతుంది. ఎందుకు బైనాన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశాడో వాడు బిఎన్బి కాయిన్ ఫ్రీగా ఇచ్చాడు ఎయిర్ డ్రాప్ లో. అప్పుడు మనకి క్రిప్టో నాలెడ్జ్ అంటే ఎస్పెషల్లీ నాకు క్రిప్టో నాలెడ్జ్ లేదు, దాని వాల్యూ తెలీదు. కానీ మన గ్రూప్ లోని ఇప్పుడు మీటింగ్ లో ఉండిన చాలా మెంబర్స్ మేబీ బైనాన్స్ ది బిఎన్బి కాయిన్ వాళ్ళకి ఎయిర్ డ్రాప్ లో దొరికిండొచ్చు. ఎవరి నాలెడ్జ్ లో ఉంటారో దొరికిన మెంబర్స్ ఈ రోజు అమ్మండి $850 నుంచి $900 ట్రేడ్ చేస్తుంది. సో అంటే ఫ్రీగా దొరికిన కాయిన్ 85,000 అవుతుంది. సో ఎవరి దగ్గర 10 కాయిన్స్ ఉన్నాయో ఎంత వాల్యూ అయింది, 100 కాయిన్స్ ఉంటే ఎంత వాల్యూ అయింది. అలాగా ఇక్కడ ఎంఎన్సి కాయిన్ మనకి ఎవ్రీ మంత్ ఫ్రీగా దొరుకుతుంది. సో ఇక్కడ ఈ ఆటోపుల్ ఇన్కమ్ ఎందుకు వస్తుంది, 100% గ్యారంటీ అందరికి వస్తుంది. 10 లక్షల మెంబర్స్ కే మనకు ఎంఎన్సి కాయిన్ పంచుతున్నాము. ఆఫ్టర్ 10 lakhs ఎవరు వస్తారో వాళ్ళకి ఎంఎన్సి దొరకదు. బట్ మెంబర్స్ వస్తారు, ఆగరు. ఎక్స్చేంజ్ కి మెంబర్స్ వస్తారు, ఆగరు. ఇది గ్యారంటీ నంబర్ 1. నంబర్ 2, ఈ 10 lakhs మెంబర్స్ చాలా 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 అదృష్టవంతులు అనుకుంటాం, ఎందుకంటే ఎంఎన్సి కాయిన్ వాళ్ళకి దొరుకుతుంది. నంబర్ 2, లాస్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఎండ్ యూజర్స్, ఏ కంపెనీలోనే ఎండ్ యూజర్స్ కి ఒక్క ఆటోపుల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎండ్ యూజర్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అన్ని ఆటోపుల్ కంప్లీట్ అవుతాయి. మిడిల్ మెన్ వచ్చిన వాళ్ళకి 2-3 ఆటోపుల్ కంప్లీట్ అవుతాయి. లాస్ట్కి వచ్చిన వాళ్ళకి ఒక్క ఆటోపుల్ కూడా కంప్లీట్ అవ్వదు. అన్ని కంపెనీలు అది రూల్, ఎందుకంటే మెంబర్స్ మరి రారు కాబట్టి. ఇక్కడ ఈ ప్లాన్ లో సపోజ్ లాస్ట్ కి 10 లక్షల మెంబర్స్ వచ్చారు. ఆ 10 లక్షల మెంబర్స్ లో 1 lakh మెంబర్సే 4 జాయిన్ చేశారని అనుకుంటాం. మిగతా 9 లక్షల మెంబర్ ఎవరికి జాయిన్ చేయలేదు అనుకుంటాం. ఓకే, ఇక్కడ ఈ అందరూ మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ 4 మెంబర్స్ చేరని బాగుండు కదా. ఎవ్రీ ఇయర్ రీసబ్స్క్రిప్షన్ చేరని కూడా బాగుండు. సో ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ ఎప్పుడు చేస్తే మనకు అది రీపర్చేజ్ అంటాం నెట్వర్క్ లో. ఎవ్రీ ఇయర్ రీపర్చేజ్ చేస్తే కొత్త ఐడి క్రియేట్ అవుతుంది, ఆ ఐడి కిందకి వెళ్తుంది. ప్లస్ ఎవ్రీ మెంబర్ ఆటోపుల్ తీసుకెళ్ళడానికి 4 డైరెక్ట్ చేయడానికి మ్యాండేటరీ కాబట్టి ఏ మెంబర్స్ ఆటోపుల్ కనిపిస్తుంటుందో వాళ్ళు 4 జాయినింగ్ చేస్తారు. 4 జాయిన్ చేస్తే కింద ఉన్న 10 lakhs మెంబర్స్ కింద మళ్ళీ ఫిల్ అవుతారు కదా. సో కింద ఉండిన మెంబర్స్ కూడా ఆటోపుల్ 100% వస్తుంది. మనందరూ బేగ్ వచ్చాం, అందుకే మనకి కొద్దిగా ఎర్లీ వస్తుంది. వాళ్ళు లేట్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా లేట్గా వస్తుంది. బట్ 100% ఈచ్ అండ్ ఎవ్రీ 10 lakhs మెంబర్స్ వచ్చింది ఎండ్ యూజర్ కూడా ఆటోపుల్ గ్యారెంటీగా వస్తుంది, కానీ లేట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆటోపుల్ ఇన్కమ్ ఏ కండిషన్ లేదు, జాయిన్ అవగానే ఆటోపుల్ దొరుకుతుంది. దాంతో పాటు ఏంటి దొరుకుతుంది, ఒక ఎంఎన్సి కాయిన్ దొరుకుతుంది. దాంతో పాటు ఏంటి దొరుకుతుంది, ఒక 50 KBC కాయిన్స్ దొరుకుతుంది. అంటే ముందు 5 KBC కాయిన్స్ దొరికిన ఫ్రీగా, ఇక్కడ 50. అంటే నంబర్ 1 బెనిఫిట్ 55 KBC. నంబర్ 2 బెనిఫిట్ ఆటోమేటికలీ గోస్ టు వరల్డ్ ఆటోపుల్, గ్లోబల్ ఆటోపుల్. నంబర్ 3 ఎవ్రీ మంత్ 1 ఎంఎన్సి కాయిన్. ఈ 3 దాకా బెనిఫిట్ వితౌట్ వర్కింగ్. సో వితౌట్ వర్కింగ్ లో ఎన్ని బెనిఫిట్ ఉంది, దానికి వర్కింగ్ లో నేడు బెనిఫిట్ ఉంది, అది చూద్దాం. రెఫరల్ ప్రోగ్రామ్ లో మనకి 4 మెట్రిక్స్ లో కల్కులేషన్ ఇవ్వడం అయినది, కానీ 4 మెట్రిక్స్ చేయాలని మ్యాండేటరీ కాదు. మీరు ఫస్ట్ లెవెల్లో 40 మందికి జాయిన్ చేయగలుగుతారు, 100 మందికి జాయిన్ చేయగలుగుతారు, 10 మందికి జాయిన్ చేయగలుగుతారు, ఈవెన్ ఒక సింగిల్ పర్సన్ కూడా జాయిన్ చేయగలుగుతారు. సింగిల్ పర్సన్ జాయిన్ అయినా కూడా మీకు 10 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. వాడు వర్క్ చేస్తే మీకు 10 లెవెల్ ఇన్కమ్ రెడీ. మిగతా కంపెనీస్ లేట్ అవుతుంది, మీకు 8 అవుతుంది కాదు, అన్ని కంపెనీలు 8 జరుగుతుంది. మీరు 10 లెవెల్ ఇన్కమ్ తీసుకెళ్ళాలంటే మీకు ఫస్ట్ లో 10 డైరెక్ట్ ఇవ్వాలి అని కండిషన్ ఉంటుంది. ఇక్కడ కండిషన్స్ ఏంటి లేవు. మీరు ఒక్క పర్సన్ జాయిన్ చేసినా కూడా ఆ కింద వర్క్ అయినా మీకు 10 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ 4 మెట్రిక్స్ లో వర్క్ అవుతే మీకు ఫస్ట్ లెవెల్ నుంచి 10% ఇన్కమ్ ఉంది. ఇది రెఫరల్ ప్రోగ్రామ్ లో మనం వర్క్ చేస్తే ఫస్ట్ లెవెల్ మనం ఎందుకు జాయిన్ చేస్తామో 10% ఇన్కమ్ ఉంది. సెకండ్ లెవెల్ నుంచి 2%, థర్డ్ లెవెల్ నుంచి 3%, ఫోర్త్ లెవెల్ నుంచి 4%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5%, సిక్స్త్ లెవెల్ నుంచి 6%, సెవెంత్ నుంచి 7%, 8 నుంచి 8%, 9 నుంచి 9%, 10th నుంచి 10%. ఇక్కడ ఆశ్చర్య విషయం, ఈ ప్లాన్ డిజైన్ లో మ్యాజిక్ అవుతుంది. పెరిగితే పర్సెంటేజ్ పెరుగుతుంది, లెవెల్ పెరిగితే పర్సెంటేజ్ పెరుగుతుంది. మిగతా అన్ని కంపెనీస్ లో 95% కంపెనీస్ లో ఏంటి అవుతుంది, ఎంత లెవెల్ కిందకి వెళ్తే అక్క విడతగా మెంబర్స్ పెరుగుతారు, అక్కడ పర్సెంటేజ్ తగ్గుతుంది. తగ్గిన ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మెంబర్స్ ఎంత లెవెల్ కిందకి వెళ్తే మెంబర్స్ విడత పెరుగుతున్నారు,
దాంతో పాటు పర్సెంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఒకవేళ 4 మెట్రిక్స్ లో ప్లాన్ చేస్తే, అంటే మనం 4 మెంబర్ జాయిన్ చేసి 4 కింద 4 4 16 అవుతుంది. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ 64, ఫోర్త్ లెవెల్ 256, ఫిఫ్త్ లెవెల్ 1026, 1024 ఇలాగా 10 లెవెల్ వర్క్ జరిగితే 25 crore ఇన్కమ్ ఉంది. 25 కోట్లు అంటే వేలు లక్షలు విని అల్పటవులు బాగా కోట్లు వింటే టెన్షన్ అవుతుంది. దొరుకుతుందా? ఓన్లీ ఫిగర్ ఇది ఏంటి లేదు, ఓన్లీ కల్కులేషన్. 100% ప్యూర్ కల్కులేటెడ్ ప్లాన్. మీరు ఇలాగా చేయగలిస్తే మీకు ఇది పక్కాగా వస్తుంది. అలాగనేసి మీరు ఫస్ట్ లెవెల్లో 4 వేయకుండా 10 వేసినా ఇంకా మంచిదే, 20 వేసినా ఇంకా మంచిదే. బట్ ఫస్ట్ లెవెల్లో ఎందుకు వేసినా కూడా వాళ్ళకి రెగ్యులర్ మీటింగ్లో కూర్చోబెట్టాలి, వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి రెగ్యులర్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వాలి. అంటేనే టీం పెరుగుతుంది. బట్ ఒక్కసారి టీం పెరిగితే ఒక్కొక్క లెవెల్లో, సపోజ్ మీ 10 లెవెల్లో మీరు గట్టిగా కష్టపడ్డారు, 1 ఇయర్ కష్టపడి మీ టీంలోను అనుకోండి ఒక అప్రాక్సిమేట్లీ 1,00,000 మంది ఉన్నారు అనుకుంటాం. సపోజ్ మీ 10 లెవెల్స్లో అంటే 1వ లెవెల్ నుంచి 10వ లెవెల్లోనే 1,00,000 మంది మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటాం. ఎగ్జాంపుల్, ఆ 1,00,000 మెంబర్ వచ్చారని మీకు సపోజ్ ఈ సంవత్సరం 2 కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఈ సంవత్సరం 2 కోట్ల ఇన్కమ్ వస్తే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ 2 కోట్లు వస్తుంది. వీలైందంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అది ఎక్కువ వస్తుంది ఎలాగా తర్వాత చూద్దాం. బట్ పక్కాగా 2 కోట్లు వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ సబ్స్క్రిప్షన్ కంటిన్యూ ఉంటుంది. $20 ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ కంటిన్యూ ఉంటుంది. మనకి లెవెల్ ఇన్కమ్ కంటిన్యూ ఉంటుంది. ఇది అవుతుంది చాలా 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 ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఒకసారి వర్క్ చేసాం, ఎవ్రీ ఇయర్ మనకి ఇన్కమ్ వస్తుంది. చాలా పెద్ద ఎంఎన్సి కాయిన్ విషయంలోనూ చాలా విషయాలు రాయడం అయినది. నెక్స్ట్ జనరేషన్ కాయిన్ అంటే మనం బాగా ఎంఎన్సి కాయిన్ మీద దృష్టి పెట్టి మూనెక్స్ కి బాగా ప్రమోట్ చేసి అందరి దగ్గరికి ఇది ప్రాపర్ వేలో తీసుకెళ్తే, చంద్రుడికి ఎలాగ వెళ్ళాడు కదా చూసారా, ఒక రోబో ఉంది, ఒక పిక్చర్ ఉంది. మూనెక్స్ అంటే చంద్రుడికి వెళ్ళాలి, అంటే మనిషికి చంద్రుడికి వెళ్ళాలి అంటే పెద్ద లెవెల్. అంటే చంద్రుడికి వెళ్ళాలంటే ముందు అందరూ ఇంపాసిబుల్ అంటుంటారు కదా. ఇంపాసిబుల్ ఏంటి కాదు, మీరు ఆలోచన చేసిన వెళ్ళగలుస్తారు. కానీ మీరు అంటారు నేను చంద్రుడికి వెళ్ళాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. మనుషులు చంద్రుడికి వెళ్ళి వచ్చారు కదా, చూసాం కదా. కానీ మీరు అంటారంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంది, ప్లాన్ ఉంది, ప్రాపర్ వేలో వెళ్ళారంటే 4 years పడుతుంది. మీరు ప్లానింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ చంద్రుడికి వెళ్ళాలి మీరు అంటారు నేను రేపు వెళ్తానంటే అది ఇంపాసిబుల్. ఇవాళ అనుకున్న రేపు వెళ్ళాలంటే ఇది ఇంపాసిబుల్. బట్ ప్రాపర్ ప్లాన్ వెళ్ళాలి. అలాగే మనం మోనెక్స్ కంపెనీకి మనం బాగా వర్క్ చేస్తే మనం అంత చంద్రుడి వరకు హైట్స్ కూడా మనం ఇన్కమ్ లెవెల్లో, హ్యాపీనెస్ లో, చంద్రుడు ఎప్పుడు కన్నా శీతలంగా శాంతంగా ఉంటారు కదా. సూర్యుడు కొద్ది కోపం, రౌద్రతాపం, చంద్రుడు శాంతంగా ఉంటారు. అలాగా మనం కూడా హ్యాపీగా ఖుషిగా శాంతిగా ఉండొచ్చు. ప్లస్ కీ ఫీచర్స్ ఆఫ్ ఎంఎన్సి కాయిన్. ఎంఎన్సి కాయిన్ ది చాలా 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 ఫీచర్స్ ఇచ్చినారు. టెక్నాలజీ వాట్స్ అన్ని, క్రిప్టోగ్రాఫిక్ ఎలా ఉంటుంది, డిజైన్ ఎలా ఉంటుంది, ఆప్టిమైజ్డ్ ఎలా ఉంటుంది, హై వాల్యూమ్ ఎలా ఉంటుంది, బ్లాక్ చైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డేటు. ప్లస్ టోకెనోమిక్స్ అనేసి ఇది ఒక చాలా ఎలాగుంది. ఇట్ మూనెక్స్ తాలూకా రియల్లీ దీని టోకెన్ ఏముంది, కాయిన్ సింబల్ ఎంఎన్సి, నెట్వర్క్ BP20 లోనే ఉంది, ఫైనాన్స్ స్మార్ట్ చైన్ లో పనిచేస్తుంది. టోటల్ సప్లై 5 crores. ఈ 5 crores ది ఎలాగా మనకి 2 crores. ఈ 5 crores సప్లై ఇదొకటి అర్థం చేసుకోండి, గుర్తుంచుకోండి కూడా. 5 crores ఓన్లీ సప్లై. ఈ 5 crores సప్లై లో మన 10 లక్షల మెంబర్స్ కి 20 ఎంఎన్సి కాయిన్ వెళ్తుంది ఎవ్రీ మంత్. ఒక్కొక్క లెక్క 20 months అంటే ఒక్కొక్కడికి 20 ఎంఎన్సి కాయిన్స్ వెళ్తాయి. అలాగా 20 months 10 lakhs మెంబర్స్ అంటే 2 crores ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మిగతా 3 కోట్లు ఉండింది 1 crore కంపెనీ అసెట్, కంపెనీది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కంపెనీ అసెట్ 1 crore. మిగతా 2 crores లో 1 crore లిక్విడేషన్ లో ఉంటుంది, 1 crore అన్ని ఎక్స్చేంజ్ లో సేల్ లో ఉంటుంది. మూనెక్స్ ఎక్స్చేంజ్ లో పాటు మిగతా ఎన్నో ఎక్స్చేంజ్ లో కూడా ఉంటుంది. 1 crore సేల్ కోసం ఉంటుంది. ఇలాగా 5 crores తాలూకా దీని తాలూకా డిజైన్. ప్లస్ 1 USDT ఆఫర్ ఒకటి ఉంది. ఈ 1 USDT ఆఫర్ మీ తాలూకా అప్లికేషన్ లోనే ఉంది. దీనిలోనూ మీరు ఒక్క USDT ఖర్చు పెట్టేసి మీరు కాంపిటీషన్ లక్కీ విన్నర్లు ఎంట్రీ అవ్వచ్చు. 20 USDT నుంచి స్టార్ట్ చేసి 20 USDT ఉంది, 50 ఉంది, 100 ఉంది, 500 ఉంది, 1000 ఉంది, మర్సిడీస్ బెంజ్ ఉంది, బిట్ కాయిన్ ఉంది, ఈథెరియం ఉంది, సోలానా ఉంది, బజాజ్ చేతక్ ఉంది. అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 12-13 రకాల ప్రోగ్రామ్స్ దానిలో రన్ అవుతున్నాయి. మీరు ఒక్క USDT ఏదన్నా ప్రోగ్రామ్ లో కడితే మీకు ఒక్క
కూపన్ నంబర్ అలర్ట్ అవుతుంది. అలాగే ఎవరెవరు 1 USDT ఇచ్చినారు వాళ్ళ తాలూకా కూపన్ నంబర్స్ తో పాటు కనిపిస్తుంది. A to Z అంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మెంబర్స్ కంప్లీట్ అవగానే సాఫ్ట్వేర్ ఆటోమేటికలీ లక్కీ విన్ తీసి ఆటోమేటికలీ ఇచ్చిస్తుంది. ఎవరికన్నా అప్పటికి లక్కీ డ్రా వచ్చేస్తుంది. జస్ట్ నేను 4-5 days కంటే విశాఖపట్నంలో ఉండిన పీరియడ్ లో 20 USDT లక్కీ డ్రా నాకే వస్తుంది. నాకు తెలియదు. అంటే అది చూడండి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. నేను దాని బిఫోర్ డే 13 ప్లాన్స్ ఉన్నాయి కదా, అన్నిలో ఒక్కొక్క USDT కొట్టాను. 13 USDT 13, 15 నేను నా దగ్గర అన్నిలో ఒక్కొక్క USDT కొట్టాను. అంటే ఎంట్రీ తీసుకున్నాను అన్నిలో. దానికి 2 days తర్వాత అది ఆటోమేటికలీ 23 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక లక్కీ డ్రా తీసింది. లక్కీ డ్రా నాకు వచ్చినది అనేసి నాకు మిశ్రా గారు చెప్పారు. నేనన్నాను లేదని ఇప్పుడు ఎక్కడ ఏంటి అని చూస్తే ఆల్రెడీ కంప్లీట్ అయింది. మళ్ళీ క్రాస్ చెక్ చేశాను. ఆల్రెడీ వాలెట్లను లక్కీ విన్నర్ అనేసి $20 కూడా కలిసిపోయినాయి. సో చాలా 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 మంచి. ఇవన్నీ మెల్లిమెల్లిగా మనం అందరికి చెప్పాలి.